ఉమ్మడి ఆదిలాబాద్లో చూసుకుంటే అక్కడ కూడా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో నమోదు కాగా నిర్మల్ మంచిర్యాల జిల్లాలో చూస్తే 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు, కొమరంభీం జిల్లాలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాను రాను వాతావరణం మరింత వేడెక్కబోతోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరి ఈ ఎండలకు తోడు వేడి గాలుల ప్రభావంతో జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాల పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో బాణాలు బగబగలు పెరిగిపోయాయి. 2-3 రోజులతో పోల్చుకుంటే ఈ రోజు రికార్డు స్థాయిలో రాష్ట్రంలో ఎక్కలేని విధంగా 41 నుంచి 42 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లా మామిడ మండలంతో పాటు కడెం, దస్తూరాబాద్, ఖానాపూర్ మండలాల్లో పెద్ద ఎత్తున ఎండల తీవ్రత పెరిగిపోయిన నేపథ్యం. ఇదే నేపథ్యంలో ప్రజలంతా కూడా అల్లాడుతున్నారు. ఉదయం 9-10 గంటల దాటితే చాలు ఎండ తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యం. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎండల తీవ్రత కొనసాగుతుంది. మధ్యాహ్నం వేళల్లో దాదాపుగా ఉత్తరాది నుంచి వేడిగాలుల తీవ్రత కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులపై దీని ప్రభావం చూపుతూ ఉంది. 2-3 రోజుల్లో దాదాపు 2-3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతోపాటు మరో 2-3 రోజుల పాటు పెరిగే అవకాశం ఉంది. వచ్చే వారం రోజుల వరకు సుమారుగా 44 నుంచి 45 డిగ్రీల మధ్య అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా అవకాశం ఉందని చెప్పి వాతావరణ అధికారులు కూడా పేర్కొంటున్నారు. ఇదే నేపథ్యంలో ఎండల నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రికాషన్ తీసుకోవాలి, అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళలేకుండా చూసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎండలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఖానాపూర్కి సంబంధించిన స్థానికులు ఉన్నారు. సార్, ఎట్లా ఉంది ఎండ? గతంలో 2-3 రోజుల నుంచి పెరుగుతూ వస్తుంది, ఏమంటారు దీన్ని? ఎండ బాగుందండి. ఎండ ఉత్పత్తి చాలా తీవ్రంగా ఉంది. ఎండ కూడా చాలా ఇదిగా ఉంది. వారం రోజులకి ఇప్పటికి ఏం డిఫరెన్స్? చాలా డిఫరెన్స్గానే వస్తుంది. మేము అసలు మేము బయటకు రావాలంటేనే కొంచెం భయం వేస్తుంది. మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే కాస్త అంటే వారం రోజుల క్రితం వరకు వర్షాలు కురిచింది. ఒక రకంగా కాస్త కొద్దిగా చల్లదనంగా ఉండేది అంతకుముందు. ఇప్పుడు ఈ వారం 10 రోజుల నుంచి కూడా బాగా ఎండలు ఎక్కువ అవుతాం వలన బయటకు రావాలంటేనే ఇబ్బంది ఉంటుంది. పిల్లగాళ్ళని తీసుకొని రావాలన్నా, మా పనులకు నిత్యావసర వస్తువులకి బయటకు రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట ఈ ఎండకి. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు అయితే. ఖచ్చితంగా మధ్యాహ్నం అయితే అంత కర్ఫ్యూ లాగా ఉంటా ఉంది. రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు, అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళాలి, అత్యవసర పనుల కోసం అయితేనే ప్రికాషన్ తీసుకొని బయటకు వెళ్ళాలని చెప్తా ఉన్నారు. 2-3 రోజుల్లో మరి కాస్త ఎండ పెరిగే అవకాశం ఉంది. గతంలో ఎండ లేదు. 2-3 రోజుల నుంచి ఖానాపూర్, మామిడ ఈ మండలాల్లో తీవ్రమైన ఎండ ప్రభావం చూపుతూ ఉంది. ఎట్లా ఉంది అంటే ఏమంటారు మీరు? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఎండలు విపరీతంగా ఉన్నాయి. మేము వచ్చే నెల ఇంకా జూన్ వరకు, జూన్ లాస్ట్ వరకు కూడా ఎట్లా ఉంటాయి విపరీతమైన ఎండలు. పరిస్థితులు బాగాలేవు. రైతులు కూడా ఈ ఎండలో కష్టపడి వడదెబ్బకు తగిలే అవకాశాలు బాగున్నాయి. కాకపోతే వాళ్ళు కూడా తొందరగా ముగించుకొని ఇళ్లలోకి వచ్చి ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే బయటకు రావాలి, కానీ లేకపోతే ఎండల గురించి బయటకు రావద్దు. 40 డిగ్రీల ఎండ ఉన్నది కాబట్టి మీరు తొందరగా స్కూళ్ళకు కూడా పిల్లలను పంపించాలంటే కూడా బాగా కష్టంగా ఉన్నది. వాళ్ళు కూడా ఎండ దెబ్బ తగిలి బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ హాస్పిటల్ చాలామంది హాస్పిటల్లో జాయిన్ అయినారు. కాకపోతే మీరు తొందరగా ఇది చేయాలని బాగు. మీరేమంటారు, ఎట్లా ఉంది? ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువ తాగాలి. బయటకు వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం పూట బయటకు వెళ్ళకపోవడమే ఉత్తమం. పొద్దున సాయంత్రం ఏమైనా పనులు ఉంటే వేసుకోవాలి. చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి చాలా అంబల్ లాంటిది, నీరు ఎక్కువ తీసుకోవడము, కూల్ డ్రింక్స్ అట్లాంటివి తాగొద్దు, క్యాప్ పెట్టుకోవాలి. చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగుంటుంది. ఎండ దెబ్బలు బాగా తాకుతున్నాయి కాబట్టి అది గమనించుకోవాలి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ టౌన్లో ఉన్నాం. ఖానాపూర్ టౌన్కు సంబంధించి ఎండ ఎక్కువగా ఉంది. ఎండ ఎక్కువగా ఉన్న కారణంగా జనమంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉదయం నుంచి అంటే 9-10 గంటలు దాటి చాలు బయటకు వెళ్ళలేని పరిస్థితి. బయటకు వెళ్ళాలంటే ప్రికాషన్ తీసుకుంటున్నారు. అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పటికే అన్ని పిహెచ్సి సెంటర్లు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఇతర మెడిసిన్కి సంబంధించిన వారిని కూడా సిద్ధంగా ఉంచారు. వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్న పరిస్థితి. మరో 2-3 రోజుల పాటు కూడా ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రికాషన్ తీసుకోవాలి. అదేవిధంగా మే మాసంలో గతంలో రికార్డ్ స్థాయిలో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యం. ఇదే నేపథ్యంలో 2-3 సంవత్సరాల నుంచి ఆ పరిస్థితి ఈసారి కనిపించలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా వాతావరణంలో
చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా ఎండల తీవ్రత పెరుగుతుంది, వాతావరణం సమతుల్యత దెబ్బతింటున్న నేపథ్యంలోనే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణాధికారులు కూడా పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. ప్రజలైతే అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా శ్రీనివాస్ HN TV ఆదిలాబాద్ నుండి.